మెట్ల కింద టాయిలెట్స్ అనేది కట్టడం జరుగుతుంది. అది ఆగ్నేయం సైడా, లేదంటే వాయువ్యం సైడా, లేదా ఎక్కడైనా సరే మెట్లు కట్టుకుంటున్నారు. దాని కింద టాయిలెట్స్ అనేది నిర్మాణం చేస్తున్నారు. ఇది కట్టవచ్చా లేదా అసలు ఫస్ట్ క్వశ్చన్ అన్నప్పుడు, మీరు ఇక్కడ మెయిన్ రూల్ వచ్చేసి అసలు ఫస్ట్ అయితే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ వాటి కింద నిర్మాణం చేయవద్దు. కానీ మాకు స్థలం లేదు సార్, వెడల్పు తక్కువ ఉంది, పొడవు తక్కువ ఉంది, ఏం చేయాలి, మాకు ప్లేస్ లేదు, అక్కడనే కట్టుకోవాలి. అలాంటప్పుడు కనీసం అది ఇంటికి టచ్ కాకుండా సపరేట్ ఉండే విధంగా నిర్మాణం చేసుకోండి. అంటే ఇది సెకండ్ ఆప్షన్. ఖచ్చితంగా ప్రయారిటీలా కట్టుకోవాలని కాదు. లేని పక్షాన, అంటే అది అక్కడ మనకు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇంటికి టచ్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి సపరేట్ కట్టవచ్చు. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ మాత్రమే. మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, ఎట్లాంటి టాయిలెట్స్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అక్కడ కట్టవద్దు. ఇది క్లియర్గా. మీరు అక్కడ ఏ డిస్టర్బెన్స్ కట్టినా కూడా మీరు వెళ్ళేది వాటి మీద నుండే. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. నేను ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మెట్ల మీద నుండి మీరు వెళ్తారు కాబట్టి దాని కింద అన్నెసెసరీగా ఉంటే నెగిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏ దానికైనా మంచి పనికి వెళ్ళొచ్చు, బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు వాటి మీదకి వెళ్ళి వెళ్ళడము రావడం అనేది జరుగుతుంది. అందు గురించి మెట్ల కింద ఎట్లాంటి పరిస్థితుల్లో టాయిలెట్ కన్స్ట్రక్షన్ అనేది చేయకండి. స్టోర్ రూమ్ కూడా అంతే. మీరు అక్కడ పెట్టాలంటే క్లీన్గా ఉండే విధంగా, కరెక్ట్ ప్రాపర్గా ఉండే విధంగా వేరే ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోవచ్చు. మెజారిటీ అంటే మెయిన్గా వచ్చేసి అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండడం అనేది బెటర్. మీరు కొందరు ఏం చేస్తున్నారు అంటే టాయిలెట్ని ఎక్స్టెండర్లో, అంటే మెట్ల కింద కాకుండా ఎక్స్టెండర్లో ఇంటికి టచ్ చేసి కడుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కట్టకండి. ఇల్లు మొత్తం జిగ్జాగ్ అవుతుంది. అంటే మూలలు పెరిగి ఆగ్నేయం సైడ్ పెరగడము, వాయువ్యం సైడ్ పెరగడము, ఈశాన్యం తగ్గడము. ఇప్పుడు ఒక సైడ్ ఈ రెండు సైడ్ల పెరిగి ఈశాన్యం తగ్గింది అనుకోండి, ఆ ఇంట్లో పిల్లలకు మెయింటెనెన్స్ చేసే వారికి, పిల్లలకు అంటే ఎవరైనా కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్న వారికి కూడా పిల్లలకు సంబంధించిన ఇబ్బంది అనేది కూడా అందులో మనం చూడవచ్చు. మగ సంతానానికి సంబంధించిన ఇబ్బంది అనేది కలుగుతుంది. నేను మీకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడం అనేది మిమ్మల్ని భయపెట్టాల్సిన అని కాదు, మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు ఈ పాయింట్ రియలైజ్ అయ్యి కన్స్ట్రక్షన్ అది చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. నేను ఎందుకంటే చూసిన కాబట్టి నేను చెప్తున్నా. ఆ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి అక్కడ చూస్తున్నా కాబట్టి మీరు కూడా ఎంతో కొంత బెటర్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ పాయింట్స్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. స్థలంలో బోర్ ఎప్పుడు వేయాలి, ఎక్కడ వేయాలి అన్నప్పుడు స్థలానికి సంబంధించి అసలు ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని కనీసం కొంత జాగా పూర్తి మూలకు కాకుండా, పూర్తి కార్నర్కి వేస్తున్నారు, పూర్తి కార్నర్కి కాకుండా కొంత ప్లేస్, అంటే మీ స్థలం పొడవు వెడల్పులను బట్టి కనీసంలో ఎంతో కొంత మీకు అది కొంచెం వదిలిన తర్వాత బోర్ పాయింట్ అనేది వేయండి. అంటే అట్లా వేయాలి మళ్ళీ నీళ్ళు పడకుండా అది కాదు. మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఇంటికి సంబంధించిన వాస్తు అనేది అక్కడ వేయకూడదు. ఖచ్చితంగా పూర్తి మూలకు కాకుండా కొంచెం తప్పించి వేయండి అంతే. అది కూడా చూపెట్టండి. పాయింట్ చూసే వాళ్ళు చాలా ఉన్నారు. అక్కడ కాకుండా అక్కడనే వస్తుందనే లేదు, కొంచెం జరిపి కూడా వేయవచ్చు. ఇది ఒకటి. మీరు బోర్ ఎప్పుడు వేయాలి అన్నప్పుడు భూమిని శుద్ధి చేసిన తర్వాత మొత్తం, అంటే అన్నెసెసరీగా అక్కడ ఐటమ్స్, అంటే మీరు ఉండే కొన్ని ప్లేస్లు ఎట్లుంటాయంటే ఓపెన్ ల్యాండ్, కొత్త వెంచర్ చేసి ఉన్నప్పుడు అంత ఉండదు, అంటే అంత క్లీన్ చేయాల్సింది ఏమి ఉండదు. పాత ప్లాటు అంత పక్క పొంటి వాళ్ళు అంతా చెదారం వేసినప్పుడు అంతా రిమూవ్ చేసి మళ్ళా మొత్తం టోటల్గా స్థల శుద్ధి చేసిన తర్వాత మనం వాటికి మళ్ళీ కొంచెం గోమూత్రం
ఇవన్నీ క్లీన్గా చేసి క్లియర్గా చేసిన తర్వాత కొంచెం మట్టి మీది లేయర్ క్లీన్గా కనబడే విధంగా చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ మంచి ముహూర్తం చూసి భూమి పూజ అంటే మనం చేసిన తర్వాత అప్పుడు భూమికి సంబంధించి అది కూడా భూమిది అప్పుడు బోర్ వేయడం అనేది బెటర్. అందరు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏది చేయకముందుకే అది అట్లనే ఉంటుంది, వచ్చి బోర్ వేయడము చేయడము అది అంత ఆగమాగం జరగడం అని. ఏదైనా మీరు పని చేస్తున్నారు అంటే మంచి పని ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు, ఒక ముహూర్తం చూసుకోవాలి, ఒకటి కార్యక్రమం అనేది చేసిన తర్వాత చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మనం చెప్పడం వరకే, బాధ్యత మీరే పాటించాల్సింది. పడమర ఫేసింగ్ సంబంధించి సంపు, వాటర్ స్టోరేజ్, బోర్వెల్స్ ఎక్కడ వేయాలి అన్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే తూర్పు సైడ్ తీసుకుపోయి తూర్పు సైడ్ వేస్తున్నారు. పడమర ఫేసింగ్ ఉంటుంది, తూర్పు సైడు సంపు అవన్నీ పెడుతున్నారు. అది ఇంటికి వెనకాల అవుతుంది. కాబట్టి పడమర ఫేసింగ్ సంబంధించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తూర్పున ఉండకుండా, దానికి అంటే మీ ఒక ప్లాట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేదాన్ని కొంచెం ఎవరిది వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది, అట్లనే ఏం లేదు. ఖచ్చితంగా ఓవరాల్గా పడమర ఫేసింగ్ సంబంధించిన ఇంటి యొక్క ఫేసింగ్ సంబంధించి తూర్పులో ఎట్టి పరిస్థితుల్లో సంపు కానీ బోర్ కానీ ఉండకుండా చూసుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను.